సో ఎర్ర సముద్రంలో వార్ జరగబోతా ఉందా? మూడో వార్ అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎర్ర సముద్రం అనేది రెడ్ సీ అనేది ప్రపంచ వాణిజ్యంలో 80% ఈ రెడ్ సీ ద్వారా వాణిజ్యం జరుగుతూ ఉంటది. ప్రపంచంలోని అన్ని షిప్లు ఈ ఎర్ర సముద్రం గుండా ప్రయాణించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసి వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఎర్ర సముద్రం ముఖ్యంగా ఉంటది. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటది, మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఉంటది. మరి ఎర్ర సముద్రాల్లో వార్ ఎందుకు వస్తుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అక్కడ యొమాన్ లోని హౌతీలు అనే ఒక గ్రూప్ ఉంటది. అది తీవ్రవాద గ్రూప్ సంబంధించింది అని చెప్పి ప్రపంచ దేశాలు దానికి ఒక గుర్తింపు ఇచ్చినాయి. కానీ అది ఒక ప్రాంతం, యమన్ లోని ఒక ప్రాంతం అన్నమాట హౌతీ. వీళ్ళు ఎర్ర సముద్ర గుండా ప్రయాణించే షిప్ల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఎందుకు దాడులు చేస్తారు? ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ని ఆపేస్తే ప్రపంచం మొత్తం అలర్ట్ లో ఉంటది. మరి ఎర్ర సముద్రం గుండా కాకుండా వేరే రూట్లలో కూడా వెళ్ళొచ్చు కదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే. ఆఫ్రికా చుట్టూ వెళ్తే ట్రావెల్ ఛార్జెస్ పెరుగుతాయి, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వస్తుంది, రోజుల వ్యవధి పెరుగుతుంది, సో లాస్ వచ్చే అవకాశం ఉంటది. ఎర్ర సముద్రం మాత్రం ద్వారా జరిగితే మాత్రం తొందరగా రీచ్ అవుతుంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటది, చార్జెస్ తక్కువ అవుతాయి, సో ధరలు పెరగవు కాబట్టి తొందరగా రీచ్ అవుతావు కాబట్టి ఎర్ర సముద్రం గుండానే 80% ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది. అందుకే హౌతీలో ఈ ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే షిప్పుల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడు వింటా ఉంటారు కదా హౌతీల దాడి, సముద్రంలో హౌతీల దాడి అని చెప్పి యమాన్ లో. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, హౌతీలు ఎందుకు దాడి చేస్తారు ఈ ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే షిప్పుల మీద అంటే, హౌతీలు అనేది ఒక ఇస్లామిక్ సంబంధించిన ఒక గ్రూప్. మరి వీళ్ళు దాడులు చేయడానికి వీళ్ళకి ఎవరు సహాయం చేస్తారంటే వీళ్ళకి ఇరాన్ సహాయం చేస్తుంది. ఇరాన్ వాళ్ళకి గన్స్, మిస్సైల్స్, ఆర్థిక సహాయం అన్ని రకాలుగా ఈ హౌతీలకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సరే, మరి ఇరాన్ సపోర్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాల మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మీకు అనొచ్చు. సో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి అక్కడ వార్ జరుగుతూ ఉంటది, ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటది. ఎందుకు అంటే మీకు లాస్ట్ వీడియోలో ఇక్కడ లింక్ ఉంటది, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇజ్రాయెల్ అనేది యూదుల దేశం. 1940 ముందు చెల్లా చెదురైన యూదులంతా కలిసి ఒక్కొక్క దేశంలో లక్షల మంది చెల్లా చెదురైపోయి ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐక్యరాజ్య సమితి వీళ్ళకి ఒక చెప్పింది, వీళ్ళకి సెపరేట్ ఒక దేశం ఉండాలని చెప్పి వీళ్ళు ఇజ్రాయెల్ దేశం ఏర్పడ్డారు. సో అప్పటికే ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనా ఒక ఇస్లామిక్ సంబంధించిన ప్రజలు ఉంటారన్నమాట. వాళ్ళు యోధులు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే మేము ఎప్పటి నుంచో ఈ దేశంలో ఉంటున్నాం, ఇది మా ప్రాంతం, వేరే వాళ్ళు ఎందుకు వస్తారు అని చెప్పి వాళ్ళు పాలస్తీనా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు ఇజ్రాయెల్. సో పాలస్తీనా వాళ్ళు ఏంటంటే ఇస్లాం సంబంధించిన గ్రూపులు. పాలస్తీనాలకి ఇజ్రాయెల్ కి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటది. ఈ పాలస్తీనాలకి ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటది. మరి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే, ఇరాన్ అనేది ఇస్లామిక్ దేశం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అణు ఆయుధాలను తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. అణు ఆయుధాలు ఎంత ప్రమాదమో మీకు తెలుసు. ఏ దేశం అయితే అణు ఆయుధాలను తయారు చేస్తుందో వాళ్ళు ప్రపంచానికి ప్రమాదకరం అనమాట. అణు ఆయుధాలను తయారు చేస్తే ప్రపంచానికి ప్రమాదం కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉంటదంటే ఇరాన్ ని అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉంటది. సో అమెరికా కూడా అణు ఆయుధాలను తయారు చేసే దేశాల మీద కన్నేసి ఉంచుతుంది. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఇరాన్ ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి, మేము చెప్పినట్టు వినాలని చెప్పి ఇరాన్కి ఒక ఈగో. ఇస్లామిక్ దేశం, ఈ పాలస్తీనాలో ఇస్లాం దేశం, ఇజ్రాయెల్ యూదుల దేశం. సో ఇజ్రాయెల్లో మళ్ళీ ఇంకో గ్రూపులు ఉంటాయి. లెబనాన్ అని ఒక గ్రూప్ ఉంటుంది, గాజా అని ఒక గ్రూప్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల బార్డర్లో ఉన్న లెబనాన్, గాజా, పాలస్తీనాలు వీళ్ళు ఇస్లామిక్ సంబంధించిన వీళ్ళంతా ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. ఇజ్రాయెల్లో ఉన్న ప్రజల యూదులను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇస్లాంకి సంబంధించింది కాబట్టి ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు ఆయుధాల సపోర్ట్ చేస్తుంది, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ యొమాన్ లోని హౌతీలకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ అణు ఆయుధాలు తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పి ఇరాన్ మీద పగ పెంచుకుంటది. ఇరాన్ లో సంక్షోభం జరుగుతుంది కాబట్టి ప్రజల మీద కాల్పులు తిరుగుబాటు జరుగుతున్నాయి కాబట్టి అమెరికా కూడా ఏం చేస్తుందంటే ఇరాన్ చెప్పు చేతుల్లోకి పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇరాన్ ఎప్పుడు వినదు. మీకు అర్థమైంది అనుకుంటా. సో మరి ఇందులో భారత్ పాత్ర ఏందని మీకు అర్థం కావచ్చు. సో భారత్ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో ఎర్ర సముద్రం గుండానే ఆఫ్రికా దేశాలకి సప్లై చేస్తూ ఉంటది మన ఐటమ్స్ అన్ని. సో మనకు కూడా ఒకవేళ ఎర్ర సముద్రంలో షిప్ల మీద దాడి జరిగితే మన ఇండియా ఫార్మర్స్ కి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే, వేరే కనెక్టివిటీ ఆఫ్రికా ఖండం బ్యాడర్ నుంచి వెళ్ళాలనుకుంటే చార్జెస్ పెరుగుతాయి, ట్రావెల్ చార్జెస్ పెరుగుతాయి, అన్ని రకాలుగా ఇబ్బంది, వస్తువులు లేట్ గా రావడం, వెయిట్ గా వెళ్ళడం వల్ల కనెక్టివిటీ తగ్గుతుంది. సో ఎర్ర సముద్రం గుండా అయితే త్వరగా చేరుతుంది. సో ఇండియా ఏమంటుందంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ గొడవల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందుల్లో పడుతున్నాయి. మరి హౌతీలు ఎందుకు దాడి చేస్తారు అంటే, ఎర్ర సముద్రంలో అలర్ట్ చేస్తే ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయదు. సో ఇరాన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్ని రకాలుగా. సో అమెరికా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఎర్ర సముద్రం గుండానే జరుగుతాయి. సో ఇప్పుడు ప్రపంచ వార్ జరగబోతుందా? ఎర్ర సముద్రం గుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి హౌతీలు ఇబ్బంది పెడితే ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ గా ఉంటాయి, వాళ్ళ ప్రపంచాలు ఆర్థికంగా ఇబ్బందులు
పడకుండా ఉంటాయి. ఇరాన్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇరాన్ మీద ఏ దేశం ఆధిపత్యం చెలాయించడానికి ముందుకు రారు అనొక ఉద్దేశంతో ఈ హౌతీలు అయితేనేమి, ఈ పాలస్తీనా, ఇది గాజా సంబంధించిన వాళ్ళు, లెబనాన్ వంటి వాళ్ళు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు వీళ్ళు ఇరాన్ ఇచ్చే ఫండ్స్ తోటి. మీకు అర్థమైపోయింది అనుకుంటా. అమెరికా కూడా ఏం చేస్తుందంటే, అమెరికా ఇజ్రాయెల్ మిత్ర దేశాలు. ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు దాదాపుగా అమెరికాలో కూడా చాలా మంది ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి యూదుల సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే వాళ్ళు 50% ఉంటారు. వాళ్ళ ఓట్ల కోసమైనా అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ లో కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో మంచి లాభదాయకమైన దేశం ఏదో ఉందంటే అమెరికా ఇజ్రాయెల్ కి. ఇజ్రాయెల్ లో తయారైన మిసైల్స్ అని అమెరికాకి వెళ్తే, అమెరికాలో తయారైన మిసైల్స్ అని ఇజ్రాయెల్కి వెళ్తాయి. సో మనం కూడా అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. కొన్ని మనం ఫార్మర్ సంబంధించిన మెడిసిన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ ఏమో మిసైల్స్, ఫైటర్ జెట్లు ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం కూడా ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉంటాం. మనకి ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మన దేశంలో పండించే రైస్, బాస్మతి రైస్ ఇరాన్కి సప్లై అవుతుంది. సో మన ఫార్మర్స్ కి మంచి ఆదాయం వచ్చే దేశం ఏదంటే ఇరాన్ మాత్రమే. చబహార్ పోర్ట్ ఉంటుంది ఇరాన్ లో. ఆ చబహార్ పోర్ట్ మన ఇండియాకి సంబంధించిన పోర్టు పెట్టుకున్నాం. మన ఎక్స్పోర్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇరాన్తో సంబంధాలు పెట్టుకున్నాం. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న వార్ వల్ల ప్రపంచ దేశాలన్నీ ప్రమాదంలో పడుతున్నాయి. దీన్ని హౌతీలో అవకాశంగా తీసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ప్రపంచం మూడో యుద్ధం జరిగితే ఎర్ర సముద్రం గుండా వాణిజ్యం ఆగిపోతుంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొరుక్కుపోతాయి. సో యుద్ధం జరగదు. ఎందుకంటే ప్రజల్లో ముఖ్యం అనుకుంటే యుద్ధం జరగదు. ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయిద్దాం అనుకుంటే, ప్రజలు మాకు ముఖ్యం కాదు అనుకుంటే, ఈగోకు పోతే యుద్ధం జరుగుతుంది. హౌతీలో అవకాశంగా తీసుకొని ఎర్ర సముద్రం ఉండే షిప్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అర్థమైంది అనుకుంటా మీకు. సో ఇంకా క్లియర్గా కావాలంటే ఇక్కడ పైన లింక్ ఉంటుంది. ఆ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన.